ఇవాళ ట్రేడింగ్ సిరీస్లో అయితే ఇది 8th డే. 11,500 అయింది, అంటే ₹3 తక్కువ 11,500 అయింది. ఇప్పుడు దీనికి 1200 ప్లస్ చేస్తే ఎంత అవుద్దో క్యాలిక్యులేట్ చేద్దాం. 1200 ప్లస్ చేస్తే ఎంత అవుద్ది అంటే 12,700 అవుద్ది. నెక్స్ట్ సిగ్నల్ ఇది 41 దగ్గర ఉంది. ఇప్పుడైతే నేను తీసుకున్నాను, చూద్దాం. నెక్స్ట్ది అయితే నేను అప్ తీసుకుంటాను. ఇది డౌన్లో ఎండ్ అయితే చూద్దాం గైస్. పక్కన నాయిసెస్ వస్తే ఏమనుకోకండి, నేను బయట ఉన్నాను, వీడియో బయట తీస్తున్నాను. నెక్స్ట్ సిగ్నల్ అయితే అప్ తీసుకుంటాను నేను. ఇది అప్లో ఎండ్ అయితే నేను డౌన్ తీసుకుంటాను, డౌన్లో ఎండ్ అయితే నేను అప్ తీసుకుంటాను. అప్లోనే ఎండ్ అయింది, డౌన్ తీసుకున్నాను నేను. ట్రేడ్ అయితే డౌన్ తీసుకున్నాను. %2 డౌన్ తీసుకున్నాను ట్రేడ్ నేను. చూసుకోవచ్చు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. $1,200 ఎర్నింగ్లో అయితే ఫస్ట్ 200 అయినట్టే, అంటే 200 అంటే 250 అలా అయినట్టు. 230 2% కదా, 1200 ఈజీగానే అయిపోద్ది. ఇప్పుడు మనం అమౌంట్ పెంచే కొద్దీ 1200 ఈజీగా అవుతుంది. నెక్స్ట్ అయితే నేను అప్ తీసుకుంటాను. అప్ తీసేసుకున్నాను. ట్రేడ్ 57 దగ్గర అప్ తీసేసుకున్నాను, చూడొచ్చు మీరు. నెక్స్ట్ అయితే 4% అప్ తీసుకుంటాను నేను మళ్ళీ. నేనైతే బయట ఉన్నాను, సౌండ్స్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేసేయండి గైస్. నెక్స్ట్ 4% అప్ తీసుకుంటాను నేను మళ్ళీ. నేను మళ్ళీ అప్ తీసేసుకున్నాను 4%. మనకి ఇప్పుడు 12,700 అవ్వాలి మొత్తం ఐడి మీద. 12,700 అయితే అయిపోయినట్టు ట్రేడింగ్. నేను అప్ తీసుకున్నాను. సిగ్నల్ అయితే అప్కి వెళ్తుంది, మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ సిగ్నల్ చూసారా ఎంత కిందకి దిగిందో. ప్రీవియస్ సిగ్నల్ చూసారా ఎంత కిందకి దిగిందో గైస్. ఇది అప్లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ 2% పెట్టి మళ్ళీ డౌన్ తీసుకుంటాను నేను. డౌన్ తీసుకున్నాను 2%. చూద్దాం ఇది ఏ ఎండ్ అయిద్దో. %2 డౌన్ తీసుకున్నాను. ప్రజెంట్ అయితే డౌనే ఉంది ట్రేడ్. చూద్దాం, చెప్పలేం గైస్, ఇది సిగ్నల్ కొంచెం అటు ఇటు ఉంటుంది.
నెక్స్ట్ అయితే మళ్ళీ నేను 2% అప్పే తీసుకున్నాను, అప్పు తీసేసుకున్నాను 2%. 900 అయితే అయింది. అదే 900 అంటే 400 అయింది గైస్. 400 అయింది. ఇంకా 800 చేయాలి మనం ట్రేడ్. ఈ ట్రేడ్ విన్ అయితే బాగానే ఇంకా 400 చేయాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ విన్ అయితే ఇంకా 400 చేయాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ లూజ్ అయితే ఇంకా 800 చేయాల్సి వస్తుంది. చూద్దాం. ప్రెజెంట్ అయితే విన్నింగ్లోనే ఉంది మూమెంట్. చూద్దాం గైస్. ఇదైతే విన్ అయిపోయాం మనం. నెక్స్ట్ కూడా నేను అప్పే తీసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్పే తీసుకున్నాను. 57 దగ్గర అప్పు తీసుకున్నాను. నెక్స్ట్ 4% పెట్టి అప్పు తీసుకుంటున్నాను. అప్పే తీసుకుంటాను నేను. ఇందాక మన ఫార్ములా ఫాలో అవ్వకుండా నేను అప్పు తీసుకోవడం వల్ల ఇప్పుడు చూసారు ఎలా లాస్ అవుతున్నాను. నేను ఎప్పుడు గ్రీన్ వచ్చినప్పుడు రెడ్ వచ్చినప్పుడు గ్రీన్ అలా తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అప్పు తీసుకున్నాను 4%. ఫోర్ పర్సెంట్ అయితే గ్రీన్ తీసుకున్నాను. చూసారా అది ఏమవుతుందో. రివర్స్లో ఉంది. ఇప్పుడు చూద్దాం అప్పు వెళ్తుంది. మళ్ళీ అప్పు 10% తీసుకున్నాను. పర్సెంట్ అయితే అప్పు తీసుకున్నాను. చూద్దాం ఏమవుతుందో. %10 అప్పు తీసుకున్నాను. బాగానే వెళ్తుంది సిగ్నల్ అయితే. లాస్ట్ మినిట్లో డౌన్ అయితే ఏం చేయలేము. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. అప్ వెళ్ళిపోయింది కదా, సిగ్నల్ అయితే అప్ వెళ్ళిపోయింది. 12,700 మన ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. 12,700 వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ గైస్ అందరికీ. లోన్లు తీసుకొని అయితే ఎవరు ట్రేడింగ్ చేయొద్దు. బాయ్ అందరికీ.